గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. భీమవరం బస్టాండ్కి 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న మారుతనగర్ కాలనీ. ఇది ఊరికి చాలా దూరంగా ఉంటుంది. పీపీ రోడ్డుకి దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ల దగ్గరలో పీపీ రోడ్డు ఉంటుంది. పాలకొల్లు భీమవరం రోడ్లో ఈ మారుతనగర్ కాలనీ ఉంటుంది. ఈ మారుతనగర్ కాలనీలో ఎప్పటి నుంచో వినాయక చవితి ఉత్సవాలు, మహిళలు మాత్రమే నిర్వహించే వినాయక ఉత్సవాలు అనేక భక్తి శ్రద్ధలతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా వినాయక ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలని, అసలు ఈ దేవాలయం వరసిద్ధి వినాయక దేవాలయం ఎప్పుడు ప్రతిష్ఠ చేశారు, ఇవన్నీ కూడా ఆ మహిళలను అడిగి తెలుసుకుందాం. దండాలయ ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండాదండ ఉండాలయ్య చూపించయ్య ధ్రువ. పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య. ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ, నీ అండాదండ ఉండాలయ్య చూపించయ్య ధ్రువ. భీమవరంలో ఉన్న మారుతనగర్ కాలనీలో మహిళా సేవా సమితి కార్యక్రమాలు, అంటే మీ వరసిద్ధి వినాయక గుడి ఎప్పుడు స్థాపించారన్నమాట, ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఆ కార్యక్రమాలు మీరు ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా చేస్తారు, మొత్తం నవరాత్రులు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తారు, ఒక్కసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరించండి. నమస్తే, నా పేరు ఇందిరా అండి. మాది మారుతి నగర్, మాది భీమవరం. ఇక్కడ మారుతి నగర్లో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 2014లో జూన్ 21వ తారీఖున వెలిసారు. మేము సంవత్సరానికి 3 సార్లు చేస్తామండి ఆయన కార్యక్రమాలు. ఆయన వెలిసిన రోజు పుట్టినరోజుగా చేసుకుంటాం ప్రతి సంవత్సరం. కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెట్టుకుని అదొక కార్యక్రమంగా చేసుకుంటాం. వరసిద్ధి వినాయక స్వామి వినాయక చవితి మాత్రం 3 రోజులు చేసుకుంటాం. అందరూ ఘనంగా చేసుకుంటాం, అందరూ బాగా పాల్గొంటారు, అందరూ సమైక్యంగా ఉంటాం. మీరు చెప్పినట్టుగా వినాయక చవితి 3 రోజులు కూడా 3 రాత్రులు నిర్వహిస్తారు. ఈ 3 రోజులు ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు ఒకసారి మా ప్రేక్షకులు వివరించండి. వినాయక చవితి రోజు ఉదయం పూజా కార్యక్రమం ఉంటుంది, సాయంత్రం ఆయన ఉత్సవ విగ్రహం ఊరేగింపు ఉంటుంది, మర్నాడు భజనా కార్యక్రమం, ఇంకొక రోజు కోలాటం, అలా సాంఘిక కార్యక్రమాలు ఏ వీలైతే చేస్తూ ఉంటామండి. అవనివ్వండి, రాష్ట్రం అవనివ్వండి, ఎక్కడైనా సరే వినాయక చవితి పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది వినాయక చవితి అంటే. ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు అంగరంగ వైభవంగాను. ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాల్లో మీకు ఏది అంటే, ఇక్కడ వినాయక విగ్రహం పెట్టారు మీరు, పర్యావరణ హితానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ పర్యావరణ హితాన్ని కోరుకునే విధంగా మీరు విగ్రహాన్ని పెట్టారు. అది మీరు పెట్టిన విగ్రహం మట్టి విగ్రహమా లేదంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం? ఒకసారి మట్టి విగ్రహమే పెడతాం. ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహమే పెడతారు. ప్లాస్టిక్ పువ్వు కూడా వాడం, అంతా ఆర్గానిక్గా చేస్తాం, పర్యావరణానికి సంబంధించిందే చేస్తాం. మీరు మారుతనగర్ కాలనీలో వెలిసి ఉన్న వరసిద్ధి వినాయక దేవాలయానికి అర్చకులు మీరు. అవునండి. ఈ దేవాలయం ప్రతిష్ట ఏ శాస్త్ర ప్రకారం జరిగింది? మీరు ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ఏమిటి ఇక్కడ? అంటే అర్చన అవనివ్వండి, పూజా కార్యక్రమం అవనివ్వండి, ఏదైనా సరే మీరు ఏది నిర్వహిస్తుంటారో ఒకసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరించండి. జీటీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలండి. నా పేరు మధుసూదన శర్మ. మా దేవాలయం మారుతీనగర్లో, భీమవరం మారుతీనగర్లో 2014వ సంవత్సరమున జూన్ 21వ తారీఖున వాయు ప్రతిష్ఠ చేయించడం జరిగింది. ఆనాటి నుంచి ఈ కాలనీలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి మాసము వచ్చేటటువంటి సంకటహర చతుర్థి నాడు
పొద్దుటి నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఏకాదశి పూర్వక మహారుద్రాభిషేకం జరిపించుకోవడం, అదేవిధంగా బుధవారం నాడు అందరూ కూడా ఉండ్రాళ్ళు బాధ్యతగా ఒక ఫ్యామిలీ నుంచి ఒక కుటుంబం నుంచి వచ్చి ఉండ్రాళ్ళు అభిషేకం చేసుకోవడం, కాలనీలో అందరికీ పంచిపెట్టడం, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడవారు మహాశక్తి అంటారు కదండి, అమ్మవారు ఆదిపరాశక్తి అంటారు కదా, దానికి ప్రత్యేక ఈ కాలనీలో ఉండవండి ఆడవాళ్ళు. ఏ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట వర్తిస్తుంది. ఒక్క పదంలో చెప్పాలంటే చారుమతీదేవి వృత్తాంతం వినే ఉంటారు మీరు. ఆ చారుమతీదేవికి ఏమాత్రం కూడా తీసిపోయినటువంటి వారందరూ కూడా నా వెనకాల ఉన్నారు. మీరు చెప్పిన విధానాన్ని బట్టి మాకైతే చాలా ఆనందంగాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది నిజంగా. ఎందుకంటే ఇలాంటివి చాలా చోట్ల మనకి ఎక్కడైనా సరే చాలా చోట్ల వినాయక గుడి నిర్వహిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మారుతినగర్ కాలనీలో కేవలం మహిళలు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారంటే, అసలు ఇది చెప్పాలంటే భక్తి శ్రద్ధలతో చేస్తున్నారంటే వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సహజంగా మొత్తం అందరూ కూడా ఉద్యోగస్తులండి. వాళ్ళు మగవాళ్ళందరూ కూడా బిజీ లైఫ్లో ఉంటారు. వీళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో చేయగలుగుతున్నారంటే ఆ పరమేశ్వరుడు, మరో పరమేశ్వరుడు వీళ్ళకి ఈ శక్తికి తోడుంటున్నాడు. నిజంగా వాళ్ళు కూడా ఎంతో సహకరించబట్టే వీళ్ళు చేయగలుగుతున్నారు. ఈ క్రెడిట్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే సార్. మా జీటీవీ ప్రేక్షకులకి మారుతినగర్ మహిళా సేవా సమితి తరపున చక్కటి కార్యక్రమాలు, వినాయక చవితి నిర్వహిస్తున్న కార్యక్రమాలని వివరంగా చెప్పారు. మా జీటీవీ తరపున కూడా మీకు కృతజ్ఞతలు చెప్తున్నామండి.